మన మధ్యలో ఉన్న మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఇదిగో ఈ ప్రార్థన కూడికలో ప్రభా నాయన మీ ముందుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నాయన మీకు స్తోత్రములు ప్రభా. దినదినము మమ్మల్ని ప్రభా ప్రతి విధమైన అపాయం నుంచి, ఆపద నుంచి, కీడు నుంచి తప్పిస్తూ ప్రభా సజీవుల లెక్కలో ఉంచుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మాకంటే ప్రభా ఎంతో గనులున్నారు, ఆస్తిపాస్తులు గలవారు, అందచందాలు గలవారు ఉన్నప్పటికీ ప్రభా మీరు మాత్రము మమ్మల్ని నాయన ఇదిగో నాయన ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిత్యము ప్రభా ఇదిగో నాయన మాలో మీరుండి ప్రభా నివసించండి ప్రభా. ఇదిగో నాయన నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా సార్వత్రిక సంఘముగా ప్రభా నాయన ఇదిగో ప్రార్థనలో, వాక్యంలో, సాక్ష్యములు, సహవాసములు ముందు కొనసాగడానికి కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన దినదినము మా ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ, పరీక్షించుకుంటూ ప్రభా నూతన విషయాలు నేర్చుకుంటూ ప్రభా ఇదిగో భక్తిలో కొనసాగడానికి కృప చూపించండి ప్రభా. ఇదిగో నాయన భక్తిలో శక్తి కలిగిన వారమే ప్రభా. మీ కొరకైనటువంటి సాక్షి బిడ్డలుగా నాయన ఈ లోకంలో జీవించడానికి నాయన కావాల్సిన శక్తి సామర్థ్యములను ప్రభా ప్రతి ఒక్కరికి మాకు దయచేయండి. కావలసిన జ్ఞానము దయచేయండి. దైవికమైన ఆలోచనల ద్వారా, దైవికమైన తలంపుల ద్వారా ప్రభా మా ప్రతి ఒక్కరిని నింపుమని ఈ ఉదయకాల సమయంలో ప్రభా అడుగుచున్నాము తండ్రి. యేసయ్యా మీ కార్యము మాలో, మా జీవితంలో, మా కుటుంబంలో, మా జీవన విధానంలో ప్రభ జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నయనానికి వందనాలు. ఇదిగో ప్రభా ఒకప్పుడు ప్రభా పాపంలో ఉంటుండగా ప్రభా మీరు మమ్మల్ని రక్షించినారు ప్రభా. పాపమని చిగటగల దొంగ ఊబిలో నుంచి ప్రభా మమ్మల్ని నాయన తీసి ప్రభా ఇదిగో మమ్మల్ని మీ కొరకు ఏర్పరచుకున్నారు ప్రభా. నాయన ఇప్పుడు ప్రభా మీ కొరకు జీవిస్తూ అనేకులను మీ కొరకు త్రిప్పడానికి ప్రభా నాయన నీ కొరకైనటువంటి ఒక నక్షత్రాలుగా ప్రభా మేము ఉండునట్లు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండండి. ఏ విధంగా ప్రార్థించాలో, ఏ విధంగా నాయన ఇదిగో వాక్యం నేర్చుకోవాలి ప్రభా. ముఖ్యంగా మీరు మాకు నేర్పరిగా ఉండి ప్రతి విషయం నేర్పించమని బోధించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన నాయన ఇదిగో గూగుల్ మీట్ లో ఆది మొదలుకొని అంతం వరకు మీరు తోడుగా ఉండండి. ప్రతిదీ క్రమంగా మర్యాదగా నీకు మహిమకరంగా ప్రభా జరగడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు మాకు అన్ని వేళలా సహాయకుడవై ఉన్న దేవుడు కనుక ప్రభా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం ప్రభా. ఈ ప్రార్థన కూడికలో మీరు తోడుగా ఉండి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామకి చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చక్కటి ప్రార్థన చేసి దేవుణ్ణి మహిమపరిచినందుకు ప్రత్యేకంగా మీ కుటుంబానికి వందనాలు బ్రదర్. అలాగే మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అలాగే ఈ సమయంలో మనం పాట పాడుకుందాం. ఎస్తేరు గారు సోమగూడెం నుండి, సిస్టర్ ఎస్తేరు గారు సోమగూడెం నుండి పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అమ్మా. పాట పాడుకుందాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కౌగిటిలో హత్తుకొనన్ నా చింతలన్ బాపును, కౌగిటిలో హత్తుకొనన్ నా చింతలన్ బాపును,
కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా కొరకై మరణించే, నా పాపము భరించే. నా కొరకై మరణించే, నా పాపము భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. చేయి విడువడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. అమ్మా, ప్రైజ్ లార్డ్. చక్కటి పాట పాడి దేవుణ్ణి గణపరిచినందుకు మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. అలాగే ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాము. మనము ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాము. ఈ సమయాన్ని మరి అయ్యగారికి అప్పగిస్తున్నా, మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ. ప్రియ పరిశుద్ధులారా, మనందరి రక్షకుడును విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహా అద్భుత నామములో మీ అందరికీ ఈ యొక్క ప్రాతకాల శుభలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున మనం గత కొద్ది దినాలుగా ఆత్మీయ వరముల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈ దినమున మరొక ఆత్మీయ వరములు పరలోకములో మనకి దేవుడు అనుగ్రహించే వాటి గురించి కొద్ది విషయాలు మనం ధ్యానం చేద్దాము. ఈ దినము బైబిల్ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చూసినట్టయితే జీవ కిరీటం పొందాలి అంటే ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని అనుకరించే మనమందరము కూడా మనము తప్పనిసరిగా శ్రమలు మన జీవితంలో వస్తాయని, శోధనలు మన జీవితంలో వస్తాయని
ఈ లేఖన భావం బహు స్పష్టంగా సెలవిస్తుంది. చాలా మంది లోకములో బోధించే విధానంలో యేసయ్యను నమ్ముకుంటే అన్ని మేలులే అనే ఒక మాటతో సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ ప్రకటన గ్రంథములో ఇక్కడ మాట మనం చూసినట్లయితే, నీవు నేను మనమందరము కూడా క్రీస్తు ప్రభువుని అనుకరించి మన దైనందిక జీవితంలో మనకు శోధనలు వస్తాయట. ఆ శోధనలు వస్తాయి, ఆ శోధన మనము జయించాలట. అయితే ఆ శోధన మనము జయిస్తే మరి 10 దినాలు కూడా శ్రమలు కూడా కలుగుతాయట. శ్రమలు కలగడము, శోధనలో పడడం మనమందరం కూడా రుచి చూసిన వారమే. మనము క్రైస్తవత్వం ఆరంభించిన దినం మొదలుకొని ఈనాటి వరకు మన జీవితంలో శ్రమలు వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉంటాయి. శోధనలు వస్తూనే ఉంటాయి. అంటే అది ఆగేది కాదు. ఈ బొందులో ప్రాణం ఉన్నంత వరకు మనము శ్రమల్ని, శోధనల్ని ఎదుర్కోవాల్సిన వారమే. కొన్నిసార్లు శోధన జయించలేక పడిపోతాము, మరలా లేస్తాము, మరలా ఏడుస్తాము, మరలా ప్రభు యొక్క పాదాల దగ్గరకు వస్తాము. సరే, ఏదేదేమైనా కాని గాక మనకు వచ్చే యొక్క శోధనని జయించాలి అంటున్నాడు. మనము 2020 సంవత్సరంలో మొదటి మాసంలో ఉన్నాం. మనమందరం కూడా ఈ మొదటి మాసములో మనమందరము తెలుసుకోవాల్సింది ఏంటంటే, జయించాలనేది మనం నిర్ణయం పెట్టుకున్నాము. క్రీస్తు కొరకు నూతనమైన జీవితాన్ని ఆరంభించాలని మనమందరం కూడా వాగ్దానం చేసుకున్నాము. అయితే ఈ యొక్క 2025 సంవత్సరం మన జీవితంలో అనేకమైన వాటిని జయించి క్రీస్తు ప్రభువారు ఇచ్చే ఆ జీవ కిరీటం కొరకు మనందరూ పరిగెత్తే వారు కావాలి. శ్రమలు వచ్చాయని వెనకకు పోకూడదు. శోధన వచ్చింది, పడిపోయామని అక్కడ ఆగకూడదు. మరలా లేవాలి, మరలా నడవాలి, మరలా పరిగెత్తాలి, గురి యుద్ధకు చేరాలి. ఇది మన యొక్క గురి. కాబట్టి ఈ శ్రమలు కొద్ది కాలమే ఉంటాయి. శ్రమలు 10 దినాలే ఉంటాయి అంటున్నాడు. శ్రమ ఏది కూడా ఎల్లవేళ్ళ మనతో ఉండదు, కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. అందుకని శ్రమలను చూసినా గాని గాక మనం భయపడకూడదు. శోధన చూసినా గాని భయపడకూడదు. శ్రమలోను శోధనలోను నమ్మకత్వం కలిగిన వారమై ఏ విశ్వాసముతో ఈ యొక్క క్రీస్తు ప్రభువారిని పట్టుకున్నామో ఆ విశ్వాసము సడలిపోకుండా, అది బలహీనము కాకుండా దాన్ని చివరి గడియ వరకు కొనసాగించే భారం మన మీద దేవుడు పెడుతూ ఉన్నాడు. ఇదిగో, భయపడి పారిపోయినట్లయితే నీవు నేను పిరికి పందలమైతాము. పరుగు పందెం ఉంది, పరుగు పందెంలో గెలవాలి. కాబట్టి లోకము ఎవరినో చూసి మనం భయపడకుండా, లోక పరిస్థితులు చూసి మనం భయపడకుండా, ఏదేమైనా గానిగాక నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను. ఈ శ్రమలు అనేటివి నా జీవితంలో ఒక భాగము లాంటివి. ఈ అనారోగ్యం అనేది నా జీవితంలో ఒక భాగము లాంటిది. ఈ శోధనలు కూడా నా జీవితంలో ఒక భాగము లాంటివే. వీటిని తప్పించుకోలేను. వీటిలో నేను ప్రయాణం చేయాలనేది ఒక ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే అంటున్నాడు, ఇదిగో మీరు శోధింపబడ్డట్లు అపవాది మీలో కొందరు శరలో వేయబోచున్నాడు. శ్రమలు దేనికి సాదృశ్యం చెప్పండి? ఒంటరితనానికి, బాధకి, దుఃఖానికి. ఇట్స్ ఎ టోటల్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ది హోల్ వరల్డ్. ప్రపంచం నుంచి వేరు కావడం సరసాలంటే. అయితే అంటున్నాడు, నీవు నేను అందరం కూడా సరసాల్లో వాడు వేయబోతున్నాడట. 10 దినాలు మనకి శ్రమలు కలుగుతాయట. కానీ అయినా గాని గాక మరణం వరకు మనం నమ్మకంగా ఉన్నట్టయితే
ప్రభువారు అంటున్నాడు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చదు. ఇదిగో అద్భుతమైన ఈ కిరీటాన్ని పొందుకోవాలంటే మనం వెనకాడకూడదు. ప్రభు మన అన్ని విషయాల్లో ముందుగా మనకి తెలియజేస్తున్నాడు ఏం జరుగుతుంది, ఏం జరగదని. అందుకని ఒక దగ్గర ఆగిపోకూడదు. కీర్తన కథలు మనం చూస్తాము కదా, మొదటి అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపాసకులు కూర్చుండక నీవు నేను వేరే జీవితం జీవించాలి. మనం జీవించవలసిన విషయం, ఈ శ్రమలు శోధనలు వచ్చినప్పుడు లోకములో కలవకూడదు. ఎవరో మనని ఆదరిస్తారని మనం తొందరపడకూడదు. ఆదరించే నీ దేవుడు నీలోనే ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? దివారాత్రములు ఆయన గ్రంథమును మనం ధ్యానించేవారుగా ఉండాలి. శ్రమ చూసి పారిపోకుండా శ్రమలో కూడా ప్రభుని ఆరాధించే వారము కావాలి. బైబిల్లో అనేక మందిని మనం చూస్తాం. శ్రమను చూసి వారు పారిపోలేదు, కానీ శ్రమంలో కూడా ఆనందించారు. ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల యొక్క మరణాలను మనం చూసినట్లయితే ఘోరాతి ఘోరమైన మరణాలు వారందరివి కూడా. కానీ వారు ఎవరు కూడా భయపడలేదు. ప్రభు వారి కొరకు రక్తము కాచిన క్రీస్తుని వెంబడించడానికి వారి శరీరాన్ని మరణానికి అప్పగించారు, హింసకు అప్పగించారు, దెబ్బలకు అప్పగించారు, కానీ ప్రభుని వదలలేదు. ఇదిగో మనము కూడా వదలకుండా ఉండాలంటే, ధైర్యంగా ఉండాలంటే, ఇదిగో నీకు నా చేతిలో ఉన్నట్టు ఈ యొక్క ధర్మశాస్త్రం అనగా ఈ యొక్క పరిశుద్ధమైన లేఖనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా, కొద్ది కాలమే ఉంటాయి ఈ యొక్క సమస్యలు. చీకటి ఎల్లవేళలా ఉండదు, త్వరగా వెలుగు వస్తుంది. రాత్రి 12 గంటల సమయం, పగలు 12 గంటల సమయం. ఇదిగో మరలా తిరిగి 12 గంటల వరకు ఎదురు చూడు, ఇంకా 10 దినాల వరకు ఎదురు చూడు. ఇదిగో నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు. అక్కడ సరసాల్లో వేయబడతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? శోధన సహించువాడు ధన్యుడు. ఈజ్ ఎ బ్లెస్డ్ మ్యాన్. శోధన ఎదుర్కోవటం అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం. ధన్యుడు అంటున్నాడు అంటే దాని తర్వాత మరో అద్భుతమైన జీవితం ఉంటుంది అని అర్థం. ఈ చీకటి నుంచి వెలుగు వస్తుంది, ఆ వెలుగును చూస్తావు, ఆ వెలుగులో మేలును చూస్తావు. కాబట్టి శోధన జయించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ఏం చేయాలి? శోధన ఏం చేయాలట? నిలిచోవాలట, పడిపోకూడదు. ఈ యొక్క ఉదయకాలం ఈ పడిపోడు గురించి నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఏదైనా నదీ ప్రవాహంలో అంచులో ఒకవేళ చెట్టు గినక ఉన్నట్టయితే ఆ అంచుకున్న చెట్టుకి నది గినక ఒడ్డు వరకు ప్రవహిస్తే అది కూకటి వేళ్లతో పెకిలించబడి రూపము లేకుండా కొట్టుకొని వెళ్ళిపోతుంది. అదే ఓపిక కలిగినటువంటిది, సహనము కలిగినటువంటిది, ఎదురు తిరగకుండా సమస్యకు లోబడి మరొక అద్భుతమైన జీవితం ఉందని వచ్చే ఒక మొక్కను మనం చూస్తాం. నదుల్లో చూసినట్టయితే జమ్ము మీ అందరికీ తెలుసు. చిన్న చిన్న అది పెట్టి నీళ్ళు వస్తే వంగిపోతుంది, నీళ్లు బంద్ కడతా నిల్చుంటుంది. ఇది కూడా అదే. నీళ్ళనే సమస్య మనం ఎదురు నుంచి వెళుతున్నప్పుడు కాసేపు కనుక మనం వంగినట్లయితే ఆ నీటి ప్రవాహం కొంతవరకే ఉంటుంది. తుంగ జమ్ము మనం చూసినట్టయితే మరలా నదీ ప్రవాహము ఆగిపోయిన వెంటనే మరుక్షణం లేచి నిల్చుంటుంది. దాని వేర్లు చిన్నవి, అది చాలా మొక్కే, అది మ్రాను కాదు. కానీ నిటారుగా నిల్చున్న ఆ మ్రాను పూకటి వేళ్లతో పెకిలించబడ్డది. చిన్న ముక్కగా ఉన్నటువంటి తొంగే గాని లేకపోతే ఇవన్నీ కూడా
వంగిపోతాయి, తర్వాత లేచి నిల్చుంటాయి. ఇదిగో క్రైస్తవ జీవితం కూడా ఇలాంటిదే. శ్రమలు శోధనలు వచ్చినప్పుడు కాసేపు తాత్కాలికంగా మనం ప్రభువులో ఉన్నట్టయితే మరొక జీవితం, వెలుగైన జీవితం నువ్వు నిల్చొనే ఉంటావు. ఆనులు కొట్టుకొని వెళుతాయి, కానీ నీవు ఆయనను అనుకరించినప్పుడు, తగ్గించుకునే గుణాన్ని కలిగినప్పుడు, శ్రమలో కూడా నమ్మకత్వము కలిగినప్పుడు, ఆ శ్రమల్లో కూడా ప్రభుని స్మరించినప్పుడు, ఇదిగో దేవుడు అంటున్నాడు, నీవు శ్రమలో కూడా నమ్మిక ఉండాలి అంటున్నాడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పోతుంది. ధన్యులమంటున్నాడు, జీవ కిరీటం పొందుతామంటున్నాడు, 10 దినాలు అంటున్నాడు. అతను కలిగే మాటలు. చాలా మంది మన జీవితాల్లో చీకటి కోణాన్ని చూసిన వాళ్ళమే మనందరం కూడా. కానీ వాటిని చూసి నువ్వు దిగులు పడకూడదు. మన పితరులైనటువంటి అబ్రహాము మొదలుకొని మరి పౌలు గారి వరకు మనం చూసినట్టయితే ఆ అదృశ్యమైనటువంటి పరలోకమును చూస్తూ ఈ భూలోకముల వారంతా కూడా శ్రమలు అనుభవించడం మనం చూస్తున్నాం. ఆ శ్రమలకు వారు ఏమాత్రం కూడా భయపడలేదు. శ్రమ ఉన్నది అని తెలిస్తే ఆ శ్రమను ఎదుర్కోవటానికి యేసు నామములో ప్రార్థించి ఎదుర్కొన్నారు, కానీ పారిపోలేదు. ఇదిగో మనమందరం కూడా మనకు విశ్వాస యాత్రలలో ఈ యాత్రలు అనేకమైన బాధలు ఉంటాయని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది అంత తేలికైన మార్గము కాదు. ఎందుకంటే దొరికేది కూడా తేలికైంది కాదండి. మహా అద్భుతమైన లోకము, పరలోకము దాని పేరు. అక్కడ ఎండ, వాన, చలి, చెమట, మట్టి ఏది లేకుండా బంగారపు వీధులు నీ కొరకు నా కొరకు. మొత్తం రోడ్లన్నీ కూడా బంగారం. మన దగ్గర డాంబర్తో వేసిన రోడ్లు సరిగా ఉండవు, కానీ తన ప్రియులైనటువంటి వారు తన యొక్క విశ్వాసము కొరకు, తన యొక్క విశ్వాసం కొరకు, తను మనకి ఆజ్ఞాపించిన దాని కొరకు, ఈ లోకములో మనం జీవించిన దానిని బట్టి ఇదిగో మన కొరకు పరలోకపు వీధులు సిద్ధమవుతున్నాయి. పరలోకంలో నీ కొరకు నా కొరకు పెద్ద పెద్ద భవంతులు నిర్మాణం కాబోతున్నాయి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని మీతో చెప్పుదాం. ఇదిగో మన కొరకు నివాసము సిద్ధపరచడానికి అని వెళ్ళాడు. మరలా తిరిగి వస్తానని వాగ్దానం చేసిన వాడు, వాగ్దానం చేసి మాట తప్పేవాడు కాదు. ఇదిగో ఒకనొక దినమున తిరిగి ఆ మహోన్నతమైన దేవుడు, మహా గొప్ప దేవుడు, సర్వమును సృజించిన వాడు మరలా మధ్య ఆకాశానికి వస్తాడు. ఊర మోగుతుంది, నీవు నేను ఆకాశ పక్షుల వల్ల లేచి అదిగో ఆయన సన్నిధికి మనం చేరుకుంటాం. ఇది మన విశ్వాసం. ఎందుకే దేవుడు అంటున్నాడు, చివరి వరకు నమ్మకంగా ఉండు, నీ క్షణం చివరి యాత్ర వరకు నమ్మకంగా ఉండు. బైబిల్లో దైవజనులు మనం చూసా, ఈ లోకల్ అనేక మంది దైవజనులు మనం చూసా. శ్రమలతోటే ఆరంభించబడ్డది వారి జీవితము, శ్రమతోటే ముగించబడ్డది వారి యొక్క యాత్ర. వారిలో అత్యున్నతమైనటువంటి దైవజనులు భగత్ సింగ్ గారు మనం చూసినట్లయితే తన జీవితము తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఆకలితో అలమటిస్తూ ముంబైలో పార్కులో బెంచ్ మీద పడుకున్న జీవితం, ఆరంభించిన జీవితము మరణం వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. మరణములో కూడా బాధ అనుభవించి లోకాన్ని విడిచాడు. ఇలాంటి నాలాంటి వాళ్ళమైతే ఏమి దేవా, ఎందుకు ఈ బ్రతుకు నాకు, ఎందుకు నాకు ఈ సమస్యను బాధపడతాను. కానీ ఆ మహోన్నతుడు మోకరించడం మర్చిపోలేదు, ప్రార్థించడం మర్చిపోలేదు. భార్య పిల్లలు దూరం అయిపోయారు, తల్లిదండ్రులు దూరం అయిపోయారు, దీన స్థితికి నెట్టివేయబడ్డాడు. కానీ తన కొరకు రక్తము కాచిన యేసు ప్రభువు అని విడిదోకుండా తన జీవితం అంతా ఆయన అడుగు జాడల్లో నడిచాడు. ఇదిగో వారందరూ కూడా పరలోకమును స్వతంత్రించుకొని భూలోకములో కలిగిన నష్టాన్ని ఏమాత్రమో లెక్కించకుండా
భూలోకములో కలిగిన బాధను ఏమాత్రము లెక్కించకుండా వారు ఆ వైపే చూశారు. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు, ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దయతో వినండి, గమనించండి. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. కావున మేము అధైర్యపడము. మనం కూడా అధైర్యపడకూడదండి. మా బాహ్య పురుషుడు కృషించినను, అనగా ఈ యొక్క బాహ్యంగా కనబడే ఈ యొక్క దేహం ఇది దినదినము కృషించిన, అనారోగ్యముతోటి ఆకలితోటి మనము దినదినము తగ్గిపోయిన ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంతరంగంలో మరొక పురుషుడు ఉన్నాడు. బాహ్యంగా పురుషుడైన మనము ఎంత కృషించినా, ఎంత నష్టము కలిగినా బాధ లేదు. కానీ నా అంతరంగంలో మరొక పురుషుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దినదినం ఏమవుతున్నాడు చెప్పండి? నూతన పరచబడుతున్నాడు. దినదినము నూతన పరచబడుతున్నాడు. మనలో బాహ్య శరీరము బాగుందా? అంతరంగ పురుషుడు బాగున్నాడా? ఈ యొక్క బాహ్యమైన శరీరము మలినమైనది, పాపపూరితమైనటువంటిది, మట్టిలో కలవలసింది. కానీ నీలో నాలో ఒక ఆంతర్య పురుషుడు ఉన్నాడు. ఇగో మనందరి కొరకు సర్వాధికారి అయిన నిస్సాయుడిగా జీవించిన యేసుక్రీస్తు ప్రభువారు, సర్వమును సృజించిన వాడయుండి కూడా అవమానపరచబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభువారు అనంత జ్ఞాని, కానీ ఒక మామూలు వ్యక్తులతో సిలువ వేయబడినటువంటి మహాదేవుడు. ఇదిగో ఆయన నీలో నాలో దినదినము నూతన పరచబడాలి. దినదినము ఆయన బలపరచబడాలి. ఈ బాహ్యమైన ఆస్తి పాస్తులు కానీ, బాహ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్యము కానీ, బాహ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబ వ్యవస్థ కానీ అవన్నీ కృషించిపోవచ్చు, ఆయన కూలిపోవచ్చు. కోరికలన్నీ కూడా మట్టి పాలు కావచ్చు. కానీ ఈ అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడాలి. ప్రార్థనలోను, పాటల్లోనూ, ఆయన యొక్క వాక్య ధ్యానములోను దినదినమును నూతన పరచబడాలి. ఎక్కడ రక్షించబడ్డావు అక్కడే ఉండకూడదు. పాటలు పాడాలని జీవితంలో పాటలు పాడగలగాలి. ప్రార్థన రాని యొక్క జీవితం నుంచి అద్భుతంగా ప్రార్థించేవాడిగా నువ్వు మార్చబడాలి, రూపాంతరం చెందాలి. ఆరాధన అంటే ఏంటో అర్థము కాని నీ జీవితంలో ఆరాధన యొక్క అర్థాన్ని లోతుగా అర్థం చేసుకునే జ్ఞానం నీలోనికి రావాలి. దేవుడు దినదినముగా నువ్వు నూతన పరచబడాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క శ్రమల్ని, అప్పుడు మాత్రమే ఈ యొక్క మరణం వరకు కూడా నమ్మకంగా ఉండగలుగుతావు. 10 దినాలు శ్రమలు వచ్చినా ఆ శ్రమలో నమ్మకంగా ఉండగలుగుతావు. ఒకవేళ బాహ్య పురుషుడే నీకు కావాలనుకుంటే అంతర్య పురుషుడు దినదినము బలహీనమై నీ నుంచి బయటికి వెళ్తాడు. కానీ బాహ్య పురుషుడితో నువ్వు కొంతకాలమే ఉంటావనేది మర్చిపోకూడదు. ఇంకా మాట కూడా మనం చూసినట్టయితే అక్కడ 17వ వచనం చూడండి, మేము అదృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక. అదృశ్యమైనవి దృశ్యమైనవి. దృశ్యమైనవి మానవుని యొక్క కనుమేరకు కనబడేటివి, అదృశ్యమైనవి మానవు యొక్క నేత్రానికి కనబడవు. కానీ ప్రభు యొక్క మార్గంలో ప్రయాణం చేస్తే ఇదిగో పరలోకము చేరుకోవడం మట్టికి ఎట్టి పరిస్థితిలో తప్పదని ఇక్కడ చూస్తున్నాము. మేము అదృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానిస్తున్నాము గనుక క్షణమాత్రముడు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంటే ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఈ యొక్క తాత్కాలికమైనటువంటి క్షణమాత్రం ఉండేటివి 10 దినాలు ఉండే ఈ శ్రమలు వీటి కాదు, కానీ నిత్యమైన మహిమ భారమును కలుగజేయచ్చు. నిత్యమైన భారం, ఆ మహిమ పొందుకోవాలంటే ఇది భారంగా మనకు కనబడకూడదు. వాటిని చూసి మనం భయపడకూడదు. ఇంకా చూసాడు, ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు,
అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యములు అదృశ్యములు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ఈ దృశ్యమైన ఈ లోకము, దృశ్యమైన ఈ శరీరము, దృశ్యమైన శ్రమలు, వీటిలో మనం నమ్మకంగా ఉన్నట్టయితే అదిగో ఒక దినమున నీవు నేను అందరం కూడా ఆ యొక్క కిరీటము, జీవ కిరీటం పొందుకుంటామంటున్నాం. నిత్య జీవమైన కిరీటం. ఈ కిరీటం పొందుకోవాలంటే పోరాటములో గెలవాలి, పోరాటంలో నమ్మకత్వము కలిగి ఉండాలి. అదృశ్యమైన వాటిని మాత్రమే చూడాలి. అబ్రహాము గారు అదృశ్యమైన వాటిని చూడ కొరకు తన బంధు జనాంగాన్ని, తన దేశమును, తన సంస్కారమును, తనకున్నటువంటి పరిస్థితులను కూడా విడిచి ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణంలో అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. అయినను కూడా వెనక చూడలేదు. శారమ్మ పరిస్థితులు, ధీరమైన పరిస్థితులు అయినా కానీ గాక ప్రభు మీద ఆధారపడ్డాడు. ప్రభు చేత ఆదరించబడ్డాడు, కాపాడబడ్డాడు, కనికరించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇదిగో ఇలాంటి మరి విశ్వాసం కలిగిన వారముగా, శ్రమల్లో నమ్మకత్వం కలిగిన వారముగా ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపాటు చేసిన ఆ జీవ కిరీటం పొందుకునే వారముగా ఉందాము. ఈ యొక్క భాగ్యాన్ని దేవుడు కల్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి శ్రమలను చూసి భయపడకుండా ఉందాము. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. పాస్టర్ గారు చక్కటి వాక్యాన్ని మాకు అందించి చల్లారిపోయిన మా బ్రతుకులను మరోసారి మీ వాక్యం ద్వారా పురికొల్పినారు. చాలాసార్లు పరిస్థితులను బట్టి అనేక సార్లు కృంగిపోతున్నాం కనుక ఈ వాక్యం ద్వారా మరోసారి మమ్మల్ని బలపరిచినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ముందున్న దినాల్లో దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరిచి వాడుకోవాలని మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని, అంటే క్యాలెండర్ వాక్యాన్ని చదవవలసిందిగా మన మధ్యలో ఉన్న సుజాత సిస్టర్ ఏసీసీ క్యాలెండర్ వాక్యం చదవవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈ దినానికి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి క్యాలెండర్ వాక్యము హగ్గయి 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి. ఇంగ్లీష్ కూడా హగ్గయి 2nd chapter verse 5. According to the word that I covenanted with you when ye came out of Egypt, so my spirit remained with you among you, fear ye not. Praise the Lord. థ్యాంక్ యూ అమ్మా. చక్కటి అర్థమయ్యే రీతిగా మీరు వాక్యం చదివి మాకు వినిపించినందుకు ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. అలాగే ఇప్పుడు ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ఎవరన్నా ప్రార్థన మనవులు ఉంటే చెప్పవలసిందిగా మనవి. మన మధ్యలో ఉన్న ఆర్ హనుమంతరావు గారు ఖమ్మం ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాం. హనుమంతరావు గారు ఖమ్మం. ప్రైజ్ లార్డ్ అయ్యా. చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన అవసరాలను చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికి. చెప్పండి. మన దేశ రాష్ట్ర రక్షణ కొరకు, క్షేమం కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, రాబోయే హోలీ కాన్వకేషన్ మీటింగ్స్ కొరకును జ్ఞాపకం చేసుకుంటూ, అదే విధంగా మరి గ్రేస్ అమ్మ గారు చాలా హై బీపీతో బాధపడుచున్నారు. గత 3 రోజుల నుండిగా తన కొరకు ప్రార్థించాల్సిందిగా మనవి. అలాగనే నిన్నటి దినమున పూర్ణ కుమారి గారి తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. మరి వారి కొరకును ప్రార్థన చేయండి. అలాగనే సదానందం అంకుల్ ఆరోగ్య విషయమై, వారి పరిచర్య విషయమై ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అలానే మా రిలేటివ్ వెంకన్న అనారోగ్యంతో ఉన్నాడండి, తన గురించి కూడా ప్రార్థించి. చేయండి బ్రదర్ ప్రార్థన.
మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా దేవా, నీ పాదంకి వెళ్ళిన స్థుతులు 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 స్తోత్రాలయ్యా. నమ్మదగిన దేవా, నీకే స్థుతులయ్యా. అయ్యా, మేము జీవ కిరీటం పొందాలంటే శ్రమలు వస్తాయని తెలియజేశారయ్యా. అలాంటి శ్రమలలో శోధనలు వచ్చినా గాని ఆగకుండా నీ యొక్క మార్గంలో నడవాలని సూచించారయ్యా. మరణం వరకు నమ్మకంగా ఉంటే మాకు జీవ కిరీటం ఇస్తానని చెప్పిన మా దేవ, అదే నమ్మకంతో మేము నీ యొక్క మందిరంలో నడుచుకుంటూ తండ్రి నీ ఆజ్ఞలను గైకుంటూ నడుచుటకు సహాయం దయచేయండి అయ్యా. ఎన్ని శ్రమలు వచ్చినా గాని పడిపోకుండా మమ్మల్ని దీవించమని అడుగుతున్నామయ్యా. అదే విధంగా తండ్రి, దేశ రాష్ట్ర క్షేమం కోసం తండ్రి దీవించండి అయ్యా. ప్రతి ఒక్క అధికారిని దీవించండి అయ్యా. ప్రతి ఒక్క నాయకుడిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. అదేవిధంగా గ్రేసమ్మ గారి ఆరోగ్యం గురించి తండ్రి మీ మొరపెడుచున్నాను తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. కుమారి గారి తమ్ముడికి యాక్సిడెంట్ అయింది దేవా, ఏ విధంగా ఉన్నదో తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. సదానందం గారి ఆరోగ్యం గురించి కూడా మీకు మొరపెడుతున్నాను తండ్రి. అదే విధంగా వెంకయ్య గారి కుటుంబం గురించి, వారి అనారోగ్యం గురించి మీకు మొరపెడుతున్నాం తండ్రి. ఈ యొక్క హోలీ కన్వకేషన్ గురించి తండ్రి, జరగబో కార్యక్రమంలో మీరే ముందుండి నడిపించి తండ్రి, ఆర్థిక వనరులు, అదే విధంగా అక్కడికి వచ్చేటువంటి స్పీకర్స్ కి మంచి ఆరోగ్యాన్ని దయచేసి మంచి ఘనంగా తండ్రి కొన్ని ఆత్మలు ఆశీర్వదించబడటకు సహాయం దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చక్కటి ప్రార్థన చేసి మరి సహాయం చేసినందుకు ప్రత్యేకంగా మీ కుటుంబానికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ముగింపు ప్రార్థన ఆశీర్వాదము మరి పాస్టర్ గారు ఇవ్వవలసిందిగా ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నా. అన్న థ్యాంక్ యూ అన్న. మా ప్రభువా, మా సర్వాధికారి, మా రక్షకుడా, మా విమోచకుడా, అతి పరిశుద్ధుడైనను కూడా దీనత్వము ధరించి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చావు. మమ్మల్ని మీరు ప్రేమించావు తండ్రి. మాకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు అనుదినం. మీరు కూడా ఈ లోకములో శ్రమలు పడ్డారు తండ్రి. అవమానపరచబడ్డారు, దెబ్బలు కొట్టబడ్డారు, ముళ్ళ కిరీటం పెట్టబడ్డారు, శిలువలో నాయన మేకులతో కొట్టబడ్డారు. యా చనిపోయే వరకు అవమానించారు, పక్కలో బల్లెపోడు. కానీ మీరు నా ప్రభావ తన మాకు మాదిరికరమైన జీవితాన్ని మాకు చూపించారు. విశ్వాసం సడలిపోకూడదని, అదే రకమైన ప్రభావాన్ని ప్రేమించేవారముగా ఉండాలని మాకు అనేకమైన విషయాలు మీరు నేర్పి వెళ్ళారు తండ్రి. ఓ దేవా, మేమందరమునైనా వేకువ జామున లేచి ఇదిగో మీ పాద సన్నిధికి వచ్చి మేమందరము కూడా నా ప్రభువా మా నిద్రని భంగము చేసుకొని మీ యొక్క నామాన్ని ఘనపరచాలని, స్తుతించాలని ఆశ కలిగిన వారమై వ్యక్తిగతంగా నిన్ను పాటలు పాడి ఘనపరచాలని, కుటుంబపరంగా ప్రార్థించాలని వచ్చిన మా అందరి యొక్క ఆశను తృప్తిపరచండి. మా అంతరంగంలో మా యొక్క ఆంతర్య పురుషుడు దినదినము బలం పొందుకోవాలని, బాహ్యమైన పురుషుడు కృషించిన, అనగా శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటి కొరకు ఏమాత్రం వెనకంజ వేయకుండా ఇదిగో మీరు మా కొరకు బహుమానంగా ఇవ్వబోయే ఆ జీవ కిరీటం పొందుట కొరకు నాయన మా ఎదుట పెట్టిన గురి కొరకు పరిగెత్తే వారముగా ఉండాలని, అటు ఇటు చూడక, లోకమును చూడక నిన్నే చూడాలని మాకు ఒక మార్గమును నిర్దేశించారు తండ్రి. అదే రకంగా నా ప్రభావ తండ్రి, మేమందరము కూడా 10 దినాలు శ్రమలు కలుగుతాయని మీరు మాకు ఒక సమయాన్ని మీరు పెట్టారు తండ్రి. అంటే శ్రమలకు కూడా ఒక సమయం ఉన్నది. ఆ సమయం వరకు వేచి చూడాలని, ఆ సమయం వరకు ఓపికతో మరి మీ మీద విశ్వసించాలని, ఆ 10 దినాల తర్వాత మీరు ఇవ్వబోయి ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి ఆతృత కలిగిన వారముగా ఉండాలని అయ్యా మాకు ఈ యొక్క ప్రాతకాలము మీరు తెలియజేశారు.
అవును దేవా, మేమందరము మట్టి శరీరం కలిగిన వారమై మహిమ శరీరం పొందుల కొరకు ఈ లోకంలో మేము చేసే ఈ యొక్క ప్రయాణాన్ని, మా కలిగే శ్రమలేంటో, మా కలిగే శోధనలేంటో సమస్తాన్ని పరిపూర్ణంగా గుర్తెరిగిన దేవుడివి. మాలో బలహీనులుగా ఉన్న మా అందరిని కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. మేము బ్రతికినంత కాలం శ్రమలు శోధనలు ఎదుర్కొనే శక్తిని మీరు మాకు దయచేయండి. మీ ఆత్మ మాలో ఉన్నట్టయితే, అంతర పురుషుడు దినదినము మాలో గినక బలపరచబడినట్లయితే, ఎదుగో మేము శోధన జయించగలము తండ్రి, శ్రమను జయించగలము. ఎంతో మంది నాయన వేదనతో బాధతో మీ సన్నిధికి వచ్చారు తండ్రి. కాసులు యాక్సిడెంట్ అయ్యి మరి హాస్పిటల్లో ఉన్నాడు తండ్రి, దీనమైన పరిస్థితుల్లో ఉన్నాడు అయ్యా. ముందు పళ్ళన్నీ కూడా 4 పళ్ళు ఊడిపోయాయని మేము వింటున్నాము తండ్రి. ఒకసారి మీరు ముట్టి స్వస్థపరచండి. శ్రావణ కొరకును కూడా ప్రార్థన చేస్తున్నాము దేవా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. వెంకయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము, దయచేసి మీరు జ్ఞాపకం చేసుకురండి అయ్యా. గ్రేసమ్మ గారు నాయనా వృద్ధాప్యమైన నుండి అనారోగ్య పరిస్థితిలో బాధపడుతున్న తల్లి మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎంతో విశ్వాసముతో నాయన ఈ వృద్ధాప్యంలో నేను మిమ్మల్ని వెంబడిస్తుండగా దయగల దేవుడివి, కృపగల దేవుడివి, స్వస్థపరిచే దేవుడివి, పరమ వైద్యుడివి. ఒకసారి మీరు ముట్టండి. పూర్ణకుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము దేవా. తన ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాము, తన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకునండి. మేమందరము కూడా నైనా మీ నుంచి వినే మాటల కొరకు బలపరచబడాలని ఎదురు చూస్తున్నాము. మీ నుంచి కలిగే మేలు కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. ఇదిగో మమ్మల్ని మీరు ఒక్కసారి బలపరిచి మేమందరము కూడా నైనా ఈ నూతన సంవత్సరంలో మార్గము తప్పకుండా, విశ్వాసము సడలిపోకుండా, శ్రమలు చూసి భయపడే వారము కాకుండా, ఇదిగో మా ముందు పెట్టిన పరుగు పందెములో పరిగెత్తుతూ పందాన్ని గెలిచి ఆ నిత్య జీవం అనే కిరీటాన్ని పొందుకోవడానికి నీ గొప్ప కృపను అనుగ్రహిస్తారని, అది రక నా ప్రభువా తండ్రి, వచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని, చేసిన ప్రతి మేలుకే నీకే వేలాది స్తుతి స్తోత్రము చెల్లిస్తూ ఇంత అద్భుతమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మరొకసారి నా కోటాను కోట్ల వందనాలతో మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క మా అద్భుత నామములో ప్రార్థన చేసి ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క ప్రాతకాల మనలో కలుసుకున్న మా అందరికి, ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును నీ ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.